చిరుతపురుల సంచారం ఉమ్మడి పాలమూరు జిల్లాను వణికిస్తోంది. అధికారులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్ అటవీ ప్రాంతాల్లో చిరుతపురులను సంచరిస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి శివారులోని కోయిలకొండ, వీరన్నపేట అటవీ ప్రాంతంలో 2 చిరుతలు సంచరిస్తూ ఉన్నాయి. కాలనీ వాసులతో పాటు అధికారులు అప్రమత్తమయ్యారు. 10 రోజుల క్రితం 2 చిరుతపురులు కాలనీ వాసుల కంటపడ్డాయి. స్థానికుల సమాచారంతో పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారులు చిరుతలు సంచరిస్తున్న ప్రాంతాన్ని జల్లెడపడుతూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ విజయేందర్, జిల్లా ఎస్పీ జానకి సైతం వీరన్నపేట అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని, పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు బోను, సీసీ కెమెరాలు, డ్రోన్ల సహాయాన్ని తీసుకుంటున్నారన్నారు కలెక్టర్. అయితే ఈ చిరుత పులుల సంచారం వల్ల జిల్లా ప్రజలను ఉలిక్కిపడేలా చేస్తోంది. చిరుత పులులను పట్టుకునేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారన్న దానిపై ఐ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పులుల సంచారము, చిరుతల సంచారము పెరుగుతున్నది. ఖచ్చితంగా ఈ సీజన్లో పులులు, చిరుతలు ఖచ్చితంగా అడవి ప్రాంతంలో కనిపిస్తాయని, ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా శివార్ ప్రాంతంలో కూడా కోయిలకొండ, నవాపేట పెరగడంతో అక్కడ ప్రజలైతే భయపడుతున్నారు. ఈ భయాందోళనకు గురవుతున్న అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు, పోలీస్ సిబ్బంది కానీ ఇతర జిల్లా అధికారులు కానీ ఈ చిరుతల సంచారంపై ఎలాంటి రక్షణ చర్యలతో పాటు ప్రజలకు ఎలా అవగాహన కల్పిస్తున్నారే దానిపైన ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో చూసే ప్రయత్నం చేస్తారు. మహబూబ్నగర్ జిల్లాలో చిరుతపుల సంచారము భయాందోళనకు గురిచేస్తుంది. ఇక్కడ ప్రజలతో పాటు అక్కడ పోలీస్ వ్యవస్థను, దాంతోపాటు ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కూడా సమాయత్తమారు దాన్ని పట్టుకోవడానికి. ఇప్పటికే వారం రోజులుగా దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. దాన్ని ఎక్కడెక్కడ తిరుగుతుంది, దానికి సంబంధించిన బోన్లు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కూడా అటవీ ప్రాంతంలో పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి ఈ చిరుత తిరుగుతుందన్న సమాచారంతో ఇక్కడ అన్ని శాఖలు కలిసి పర్యవేక్షణ చేస్తున్నాయి. మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత మన మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కలిపి ఈ సర్చ్లో పాల్గొంటున్నాయి. టీమ్స్ వేసుకొని 24/7 ఈ ప్రాంతం అంతటా కూడా తిరుగుతూ ఉన్నారు. అయితే మీరు చూసారు, ఇక్కడ బోన్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాలు పెట్టాము, డ్రోన్ సర్వే కూడా చేస్తున్నాం. అయితే లాస్ట్ 3-4 డేస్ నుంచి మనకి ఎక్కడ కూడా బయటికి వచ్చినట్టు ఏమీ ఎక్కడ కనిపించలేదు. అయితే వెళ్ళిపోయి కూడా ఉండొచ్చు, ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి కూడా ఉండొచ్చు. అయితే ఇంకా కూడా ఈ అబ్జర్వేషన్ అనేది కొనసాగుతుంది. ఇంకొక కొన్ని సీసీ కెమెరాలు పెంచి పైన ఒక గుహ చూసాము. ఆ గుహ దగ్గర, తర్వాత మనకి లాస్ట్ టైం స్పాట్ అయిన ప్లేస్లో ఇట్లా సీసీ కెమెరాలు కూడా పెంచడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ కాలనీ వాసులు చాలా భయాందోళన ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళు బిక్కుబిక్కుమంటుకుని నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు. గస్తీలలో కూడా యువకులు మొత్తం రాత్రిపూట కూడా పహారా కాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి ఎట్లా అవేర్నెస్ చేసి అంటే భయపడాల్సిన అవసరం లేదు. మీరు చూస్తున్నారు, నిరంతరంగా పర్యవేక్షణ అనేది జరుగుతోంది. టీమ్స్ కూడా కంటిన్యూస్గా తిరుగుతూ ఉన్నారు. అంటే యూజువల్గా అవి జనం చూస్తే వచ్చి అటాక్ చేసే హిస్టరీ మనకి లేదు, అవి వెళ్ళిపోతాయి యాక్చువల్గా. కాకపోతే మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి కాబట్టి ఈ ఒక్కళ్ళు బయటికి రాకపోవడము, తర్వాత పిల్లల్ని బయట వదలకపోవడము అట్లాంటివి చేయొద్దు. దాంతోపాటుగా రూమర్స్, అంటే ఇక్కడ కనిపించింది, అక్కడ కనిపించింది, అక్కడ కిల్ అయింది, అలాంటి రూమర్స్ చాలా వస్తాయి ఇలాంటి సమయంలో. అక్కడ జరగకపోయినా వస్తాయి, లేకపోతే పాతదేదో తీసి కూడా చూపిస్తుంటారు. కాబట్టి ఏదైనా మనకి సమాచారం ఉంటే మేమే తెలియజేస్తాం. కాబట్టి అలర్ట్గా ఉండండి, కానీ ఈ వదంతులు ఏమీ నమ్మద్దు. ప్రజలు ఖచ్చితంగా పోలీస్ శాఖ, అటవీ శాఖ, ఇతర శాఖలు అన్ని సమన్వయంతో ఈ చిరుతల పులుల సంచారంపై అయితే వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడే డ్రోన్లను ఏర్పాటు చేశారు. డ్రోన్తో పాటు సీసీ కెమెరాలని, బోన్లను కూడా ఏర్పాటు చేశారు. గల్లీలో ఉన్న యువకులు కూడా అంటే రాత్రిపూట కూడా వాళ్ళు గస్తీ కాస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా ఎక్కడ కూడా ఆందోళన చెందవద్దు. ఈ పుకార్లు కూడా షికార్లు చేస్తుంటాయి. దానికి సంబంధించి ఖచ్చితంగా 24/7
ఈ ఫారెస్ట్ అధికారులు పనిచేస్తుంటారు. ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బందులు పడకూడదు, ఆందోళన చెందకూడదు. ఒకవేళ కూడా చిరుతపులుల సంచారం ఉన్నా కూడా ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని అయితే జిల్లా కలెక్టర్ కానీ అక్కడ ఎస్పీలు కానీ చెప్తున్నారు. ఇది చిరుతపులుల సంచారం నుంచి మహబూబ్ నగర్ నుంచి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చిరుతల సంచారం అయితే పెరిగిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి సంతానోత్పత్తి కాలం కూడా కావడంతో ఈ సీజన్లో ఖచ్చితంగా అటవీ ప్రాంతంలో ఆ చిరుతల సంచారం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని వీరాణపేట గుట్ట ప్రాంతంతో పాటు కోయిల్కొండ శివారు అటవీ ప్రాంతంలో 10 రోజులుగా చిరుత సంచారం అయితే కనిపిస్తుంది. దీంతో స్థానికులైతే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దానికి సంబంధించి అధికారులకు ఇప్పటికే వాళ్ళు సూచనలు సలహాలు ఇచ్చే క్రమంలో వాళ్ళు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ నేపథ్యంలో మనం చూస్తూనే ఉన్నాం. వీరన్నపేట గుట్ట అంటేనే పెద్ద అటవీ ప్రాంతం చెప్పవచ్చు. ఇక్కడ మయూరి పార్కు నుంచి ఇక్కడ కోయిల్కొండ, అక్కడ నవాపేట కానీ ఈ తదితర ప్రాంతాల్లో ఎకరాలు అంటే 100 ఎకరాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ 24 గంటలు అధికారులను ఫారెస్ట్ అధికారులను పెట్టారు. అధికారులు కూడా 24/7 కూడా వాళ్ళ సిబ్బందిని ఏర్పాటు చేసి ఎక్కడ అంటే ఎక్కడైతే చిరుతలు కనిపిస్తావో దాని సమాచారం తెలుసుకునేందుకైతే ఆ బోన్లను ఏర్పాటు చేశారు. దాన్ని బంధించేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. చెప్పండి సార్, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? భయాందోళనకు గురవుతున్నారు వారం 10 రోజుల నుంచి అయితే కాలనీవాసులు. అంటే వాస్తవంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా పులుల సంచారం పెరిగిందని చెప్పవచ్చు. అక్కడ అభయారణ్యంలో కూడా చూసుకుంటే కూడా పులుల సంచారం పెరిగింది. అక్కడ ఆ పార్కులో కూడా పోలీసులేరు, అడవి ప్రాంతంలో కూడా సంతానోత్పత్తి కాలం బట్టి. అంటే ఇక్కడ ఈ సంచారం బట్టి దీని ఏం తెలుస్తుంది? ఎన్ని పులులు ఉండొచ్చు అనుకుంటున్నారు చిరుతలు? సో వాటి ఆవాసంలోకే మనం జనావాసం ఉన్నాయి. ఇక్కడి వరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా ఇక్కడనే దీని దగ్గరలోకి వచ్చినాయి. సో చిరుతపుళ్ళు సంచారం ఉన్నది కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అవి పెద్దగా హ్యూమన్ బీయింగ్స్ని ఎప్పుడు కూడా మనుషుల మీద వాటికి అవి వచ్చి అటాక్ చేసినటువంటి సందర్భాలు లేవు, చేయవు కూడా. అయినా సరే సేఫ్టీ కొరకు ఏంటంటే మనం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడం, ప్రజలకు అవగాహన కల్పించడం, దాని గురించి ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి 24 అవర్స్ మన టీమ్స్ అన్నీ కూడా ఈ ఏరియాలో తిరుగుతున్నాయి కనిపించిన దగ్గర నుంచి. సో అట్లనే మనం ఒక బోన్ ఏర్పాటు చేసాము, అది బంధించడానికి, దాన్ని ట్రాప్ చేయడానికి. అదేవిధంగా కెమెరాలు ఇవి దాని మూమెంట్ తెలుసుకోవడానికి ఇక సోలార్ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో గత 3 రోజుల నుంచి మాత్రం దాని ఆనవాళ్ళు కానీ ఎక్కడ కనిపించినటువంటి దాఖలాలు లేవు మనకు గత 3-4 రోజుల నుంచి. కాబట్టి మోస్ట్లీ వెళ్ళిపోయి ఉంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఫారెస్ట్లోకి లోపల వైపు వెళ్ళిపోయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయినా సరే మనం ఈ కోంబింగ్ కానీ రెగ్యులర్ టీమ్స్ ఇవన్నీ కూడా ఇంకొక 1 వీక్ వరకు మనం పెట్టి దాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తుంటాం. సో ప్రజలు దీన్ని ఏమిటంటే అవి వాటి ప్లేస్లో మనం ఉంటున్నాం కాబట్టి మనం కూడా జాగ్రత్తలు తీసుకుంటే, అది అడవి జంతువు, మనం కొంత అవగాహన కలిగించి ఉన్నాం కాబట్టి అడవికి వెళ్లకుండా ఉండడమే మంచిది. ఏం అవసరం ఉంటుంది అడవికి వెళ్ళడానికి? ఒకవేళ ఏదో తప్పనిసరి పరిస్థితులు అయితే 2-3 కలిసి వెళ్ళడం, ఓ చేతిలో కర్ర పట్టుకొని వెళ్ళడం, అట్లాంటివన్నీ చేయాలి. అట్లా చిన్నపిల్లలను వదిలేయకుండా ఉండడం, ఎందుకంటే చిన్నపిల్లలకు తెలియదు కాబట్టి అట్లాంటి సందర్భాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రికాషన్స్ మనమే తీసుకుంటుంటే. వాస్తవంగా ఈ కాలనీల సైడ్ కూడా ఆ చిరుతపులుల సంచారం ఉందని వీడియోలు వస్తున్నాయి, బయటికి వస్తున్నాయి, కాలనీలోకి వస్తున్నాయని స్థానికులే చెప్తున్నారు. కాలనీలోకి వచ్చడం అనేటువంటిది మరి మనకైతే ఎక్కడ ఫోటోలు కానీ ఇవి కానీ ఏం కాలేదు. ఏవో పాత ఫోటోలు కొన్ని పెడుతున్నారు, ఆ కప్స్ ఉన్నట్టుగా చూసినట్టుగా పెడుతున్నారు, కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు. అవంటే మనకు వేరే రకమైన సైన్స్ కనబడాలి, మనకు వాటి పగ్ మార్క్స్ కనబడాలి. ఇప్పుడు కాలనీలకు వచ్చినాయంటే ఆ చుట్టుపక్కల సెర్చ్ చేసినట్టయితే మనకు పగ్ మార్క్స్ మెయిన్ అవి తిరిగినటువంటి దాఖలాలు. అట్లనే ఏదైనా క్యాటిల్ కిల్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉండాలి, మేకలను చంపడం కానీ కుక్కలను చంపడం, అట్లాంటిది ఏం లేదు. మోస్ట్లీ ఇక్కడ ఒక డంప్ యార్డ్ ఉన్నది, ఆ డంప్ యార్డ్ దగ్గర కొన్ని కుక్కలు ఎక్కువ వస్తున్నాయి ఆ వేస్ట్ తినడానికి. సో కుక్కలు దానికి మంచి ఆహారం కాబట్టి వాటిని ఏమన్నా పట్టి వేటాడి తినడానికి ఒక అవకాశం ఉంది, అటువైపు వస్తాయి. కానీ ఊరికే ఇళ్ళకి వచ్చి జనాల మీద అయితే ఇట్లా అటాక్ చేయడానికి అయితే అవకాశం లేదు. వాస్తవంగా అయితే ఇప్పుడు ఉన్న మామనార్ సిచ్యువేషన్ చూసుకుంటే మామనార్ అటవీ ప్రాంతం ఎన్ని ఎకరాలలో ఉంటుంది? వాస్తవంగా ఎన్ని చిరుతపులు ఉన్నాయని మీ అంచనా ఉంది సార్? అదే దాదాపుగా చూసినట్టయితే మనకు గత 2-3 సంవత్సరాల నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాము. చిన్న కప్స్ కూడా మనకు కనబడ్డాయి. మనకి ఇక్కడ మన పార్క్ ఏరియాలో మైరీ పార్క్ ఏరియాలో లోపల టూరిస్టులు కూడా స్పాట్ చేశారు మనకు దీంట్లో సఫారీలో వెళ్తుంటే. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఫారెస్ట్ మంచి ప్రొటెక్షన్, వాటికి సేఫ్టీ ఉన్నది కాబట్టి పిల్లలను కూడా కంటున్నాయి, అభివృద్ధి అవుతుంది కాబట్టి మనకు దాదాపుగా ఇట్లనే అక్కడక్కడ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒక 10-15 దాకా మనకు మన అడవిలో మహబూబ్ నగర్ జిల్లా అడవిలో ఉండడానికి అవకాశం ఉంది. సో అది వీటిని కౌంట్ చేయంగానే అందరూ చూసి చెప్పడాన్ని బట్టి మనం దీనికి అంచనాకు వచ్చినాం అట్లా.
అంటే మెయిన్గా ఇప్పుడు ప్రజలకు ఏమని చెప్పగలుగుతారు సార్, మీరు అవేర్నెస్ ఎట్లా కల్పిస్తున్నారు? మన వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళి ఏం చేయాలి ఏం చేయకూడదు ఇప్పుడు అది ఎక్కడో దూరంలో కనబడుతుంది, కనబడ్డప్పుడు దాన్ని అది ఫోన్ ఇచ్చాలి. అది కనబడుతుందని అందరూ భయాందోళన లేకుంటే ఫోటోలు తీయడానికి, లేకుంటే సెల్ఫీలు దిగడానికి, లేకుంటే రాళ్లతో కొట్టడానికి ఇట్లాంటివి ఏం చేయొద్దు. అది వెళ్ళిపోతుంది, మనుషుల మీదకి వచ్చి దూకి అటాక్ చేసేటువంటిది ఏముండదు. కాబట్టి దానిపైన చేసుకుంటే వెళ్ళిపోతుంది. దాని ఆవాసం అది మీ దగ్గర, మీరు సేఫ్టీగా దానికి దగ్గరలోకి వెళ్ళి ఫోటోలు తీసుకుందామని ప్రయత్నం, ఇంకెలాంటి ప్రయత్నాలు అయితే చేయకూడదు. జాగ్రత్తలు తీసుకోవాలి, అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అది అంటే ఇది ఇక్కడ చిరుతపులుల సంచారం ఎక్కడైతే ఉందని చెప్తున్నామో అక్కడ వీరాణపేట శివారు ప్రాంతాల్లో ఉండే నివాసులు కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా చిరుతపులు సంచారం ఉంటే అటవీ ప్రాంతంలో అవి ఖచ్చితంగా ఉంటాయి. దానికి దగ్గరగా వెళ్ళే ప్రయత్నాలు అయితే ఎవరు కూడా చేయకూడదని చెప్తున్నారు. ఇప్పటికే అధికారులు రక్షణ చర్యలుగా బోన్లో ఏర్పాటు చేశారు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. వాళ్ళ సిబ్బందిని కూడా ఇక్కడనే అటవీ ప్రాంతంలో ఉంచుతున్నారు. చిరుతపులు కూడా ఈ అటవీలో లేవన్నట్టుగానే తెలుస్తుందని అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే ఎక్కడ కూడా చిరుతపుల సంచారం పెరగడంతో పాటు సంతానోత్పత్తి కూడా ఈ కాలం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అటవీ ప్రాంతంలో ఈ చిరుతపులు సంచరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రజలు కానీ కాలనీవాసులు కానీ అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే చెప్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చిరుతల సంచారం పెరుగుతున్నది. దీనికి సంబంధించి ఇప్పుడు కాలనీలో కూడా చిరుతల సంచారంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పుడు కూడా నవాపేట, కోయిల్కొండ, ఇతర మామ్నార్ శివారు ప్రాంతాలలో కూడా పులుల సంచారం పెరిగిందని అధికారులు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ సీజను సంతానోత్పత్తికి సంబంధించి ఇప్పటికే నల్లమల్ల ప్రాంతంలో కూడా శ్రీశైలం అడవులకు వెళ్ళే నల్లమల్ల అమరాబాద్ ఫారెస్ట్లో కూడా ఫారెస్ట్ అది అంటే పర్యాటకులను కూడా అక్కడికి నిషేధించడం అంటే పంపడం లేదు. దీనికి సంబంధించి ముఖ్యంగా సంతానోత్పత్తి కాలం కాబట్టి దాన్ని అధికారులు కూడా అక్కడ నిలుపుదల చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో చిరుత సంచారం అయితే పెరుగుతూ వస్తున్నది. గత 15 రోజుల నుంచి చూసుకుంటే కూడా ఇక్కడ నవాపేట కానీ, అక్కడ కోయిల్కొండ అటవీ ప్రాంతంలో కానీ, పాలమూరు జిల్లా శివార్లోని వీరన్నపేట గుట్ట ప్రాంతంలో గత 10 రోజులుగా ఈ 2 చిరుతల సంచారం అయితే పెరుగుతూ కనిపిస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే కాలనీవాసులు కూడా వీడియోలు తీసి అధికారులకు పంపించడం జరిగింది. అధికారులు కూడా దాని పర్యవేక్షణ చేశారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ కూడా వీరన్నపేట ప్రాంతానికి సందర్శించారు. అక్కడ అటవీ ప్రాంతంలో అధికారులతో, అటవీ శాఖ అధికారులతో పర్యవేక్షణ చేస్తున్నారు. దీనికి సంబంధించి వీడియోలు వైరల్ కావడంతో దానికి సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. దీంతో పాటు అటవీ ప్రాంతం, ముఖ్యంగా వీరన్నపేట అటవీ ప్రాంతం చూసుకుంటే గతంలో శివారు వీరన్నపేట చాలా దూర ప్రాంతంగా ఉండే, ప్రస్తుతం చూసుకుంటే నగరం పెరిగిపోవడంతో జనావాసాలు మొత్తంగా అటవీ ప్రాంతంలోకి శివారులోకి రావడంతో ఇక్కడ జనసంచారం లేని ప్రాంతాలలో ఈ అడవి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా పులులు, ఖచ్చితంగా చిరుత పులులు కూడా సంచరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ దానికి సంబంధించిన నగరం పెరగడం, జనజీవాలు కూడా అటవీ ప్రాంతానికి శివారు రావడంతో ఇక్కడ చిరుత పులుల సంచారము ఉందని గ్రహించిన ప్రజలు వాళ్ళకి అధికారులు కూడా సమాచారం అందించారు. దీంతో మొత్తము జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు అయితే 24/7 సిబ్బందిని ఏర్పాటు చేశారు. దీంతోపాటు జిల్లా కలెక్టర్ కూడా, జిల్లా ఎస్పీ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పుడు అటవీ ప్రాంతాన్ని కూడా వాళ్ళు సందర్శించారు. అటవీ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏ ఏర్పాట్లు చేశారని అటవీ శాఖ అధికారులతో అడిగి తెలుసుకున్నారు. దీంతో సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం విజువల్లో కూడా. ఎక్కడైతే చిరుతల సంచారం ఉందో ఆ చిరుతలను బంధించేందుకు కూడా అటవీ శాఖ అధికారులు బోన్లను ఏర్పాటు చేశారు. ఈ బోన్లలో దానికి సంబంధించిన ఖచ్చితంగా పట్టుకుంటాం, ఒకవేళ చిరుతలు ఉంటే పట్టుకుంటామనే వాళ్ళ ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారని చెప్పవచ్చు. ఈ చిరుత బోన్లతో పాటు సీసీ కెమెరాలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల సహాయంతో చిరుతల సంచారం ఉందా లేదా, దాని జాడలు ఏమైనా కనిపిస్తున్నాయా, ముఖ్యంగా వర్షాకాలం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా జాడలు కనిపించే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఈ బోన్లలో కూడా ఈ బోను ఒకటే కాకుండా మరో ఈ అటవీ ప్రాంతంలో 3 బోన్లను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒకవేళ చిరుతల సంచారం ఇక్కడనే ఉంటే ఖచ్చితంగా వాటిని పట్టుకునే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చిరుతల సంచారము ఈ సీజన్లో ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. సంతానోత్పత్తికి సంబంధించిన పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ
చిరుతల సంచారము ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. దీంతోపాటు ఈ బోన్ల ఏర్పాటుతో పాటు సీసీ కెమెరాలు, సోలార్కి సంబంధించిన సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. అటవీ ప్రాంతాన్ని మొత్తంగా వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు, తమ ఆధీనంలోకి తీసుకున్నారని చెప్పవచ్చు. దీంతోపాటు అటవీ శాఖ అధికారులు మొత్తం ఈ ఫారెస్ట్ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడెక్కడ జనావాసాలకు దూరంగా ఉండే అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం ఎక్కడ ఉంటుంది, వాళ్ళ పాదముద్రలు ఎక్కడ ఉంటాయి, ఆ గుహలు ఏమన్నా ఉన్నాయా దానికి కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ గుహల వీరాణపేటకు సంబంధించిన ఈ గుహలలో కూడా 2 గుహలు ఉన్నట్లు వాళ్ళు గుర్తించారు. ఈ గుహలకు సంబంధించి చిరుతపులుల సంచారం కూడా ఉందని వాళ్ళు గ్రహించారు. ఇప్పటికే ప్రజలు, ఆ కాలనీవాసులు వాళ్ళు వీడియోలు తీసిన చిత్రాలు కూడా వాళ్ళు అధికారుల దగ్గర ఉన్నాయి. కానీ వాళ్ళు ఈ పరిశీలన చేస్తే గత 3 రోజులుగా ఈ చిరుతల సంచారం అయితే ఇక్కడ కనిపించడం లేదు. ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కాలనీవాసులు అయితే భయాందోళన గుర్తున్నారు. భయాలను పోగొట్టేందుకైతే అటవీ శాఖ అధికారులకైతే ఇక్కడ బోన్లను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లను కూడా ఏర్పాటు చేశారు. డ్రోన్లను ఈ అటవీ ప్రాంతాన్ని మొత్తం పర్యవేక్షిస్తుంది, చిత్రాలు తీస్తుంది. ఎక్కడైనా పులుల సంచారం ఉంటే ఖచ్చితంగా ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్యాప్చర్ చేస్తున్న నేపథ్యంలో ఈ అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారని చెప్పొచ్చు. దీంతోపాటు జిల్లా కలెక్టర్ కూడా ఈ అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ, పోలీస్ యంత్రాంగము, మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖ మొత్తం అధికారుల సమన్వయంతో ఇక్కడ చిరుతల సంచారం ఉందా, లేకపోతే చిరుతలు ఉంటే దాన్ని పట్టుకోవడం ఎలా అనే దానిపైన వాళ్ళు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. అటవీ శాఖ అధికారులు కూడా 10 రోజుల పాటు ఇక్కడనే పర్యవేక్షణ చేస్తున్నారు. డ్యూటీలు కూడా వాళ్ళు ఇక్కడనే వేసుకుంటున్నారు. అధికారులు కూడా ఇక్కడ ఖచ్చితంగా 10 రోజుల క్రితం తిరిగిన ఈ చిరుతపుళ్ళు ఇప్పుడైతే ప్రస్తుతం లేవని అయితే చెప్తున్నారు. వేరే అటవీ ప్రాంతంలోకి వెళ్ళి ఉండవచ్చని అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అటవీ ప్రాంతాలలో ఈ చిరుతపుల్ల సంచారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ సీజన్ వాళ్ళ సంతానోత్పత్తికి ఎక్కడైతే అనువుగా ఉంటుందో ఖచ్చితంగా చిరుతలు కానీ ఇతర పులులు కానీ ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నారు అధికారులు అయితే. ఈ నేపథ్యంలో వాళ్ళు తీసుకుంటున్న చర్యలు, రక్షణ చర్యలు అయితే ప్రజలైతే ఆందోళన కలగవద్దని, శివారు ప్రాంతాల్లోకి వాళ్ళు రావద్దని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న నేపథ్యం అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. వీరాణపేట శివారు కాలనీవాసులు మొత్తం కూడా యువకులు కూడా అర్ధరాత్రి పూట కట్టెలతో పహారా కావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అధికారులకు చెప్పడంతో అధికారులు ఆ అటవీ ప్రాంతాన్ని సందర్శించినా కూడా వాళ్ళ భయం అనేది ఇంకా ఆ కాలనీవాసులో తొలగిపోలేదని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఈ కాలనీవాసులు కూడా మన దగ్గర ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు మొదటగా ఎక్కడ చూసిండ్రు ఈ చిరుతపులిని, ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు, ఏమనిపిస్తుంది అసలు మీకు ఇది? సార్, ఇది దాదాపు మనకి 15 రోజుల కింద మనకి గుర్రంగూడ ప్రాంతంలో కనిపించింది. అయితే కొంతమంది ఫుటేజ్ తీశారు. అది ఎంతవరకు వాస్తవం అనేది చాలామంది ఆలోచన చేశారు. కాకపోతే ఏంటంటే అది ఎన్మన్గండ్లలో ఇంతకుముందు ఇష్యూ అయింది, సేమ్ ఫుటేజ్ అనుకొని కొంచెం భ్రమలో ఉన్నారనమాట. తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ చిరుత అక్కడ నుంచి జంప్ చేయడం అనేది ఇంకో వీడియో వచ్చింది. ఆ యువకులు పంపించిన వీడియో అక్కడ కనిపించడంతో మనం గిన చూసాము, విజువల్లో ప్రత్యక్షంగా గిన చూసాము. చూసి షాక్ అయ్యాము ఒకటేసారి. వీరన్నపేటలో, అది మన జిల్లా కేంద్రంలో ఈ గుట్ట ప్రాంతంలో ఎప్పుడు రాలేదు చిరుత సంచారం. అది ఇంతవరకు 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాము, 30 ఇయర్స్ నుంచి చిరుత అసలు జాడనే లేదు మాకు. ఇప్పుడు వచ్చిందంటే అసలు మేము చాలా ఆశ్చర్యం, భయాందోళనతో ఉన్నారు ప్రజలు, చాలా ఆశ్చర్యానికి గురవుతున్నాం. అయితే మేము ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసాము, వాళ్ళకి ఫారెస్ట్ వాళ్ళకి తెలియజేసాము. అందరూ ఇక్కడ ఉన్న మిత్ర బృందము, ఇక్కడ ఉన్న వాస్తవ్యులు అందరూ కూడా ఫారెస్ట్ వాళ్ళకి, పోలీస్ సిబ్బందికి తెలియజేస్తే హుటాహుటిన వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతానికి తరలి వచ్చి వాళ్ళు చర్యలు చేపట్టారు. అయినా ఒకటే కెమెరా, ఒకటే బోన్ పెట్టడం వల్ల మనకి ఆ ప్రాంతంకి వెళ్ళి అది బోన్లో పడేయాలని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ పక్కలే డంపింగ్ యార్డ్ ఉంది. ఇక్కడ చాలా 100 కుక్కలు ఉంటాయి. వాటికి పూర్తిగా ఆహారం అక్కడ ఫ్రీగా దొరికేస్తుంది. ఇంకోటి ఇక్కడ అడవి పందులు, నెమళ్ళు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు జనావాసాలు ఇక్కడ మొత్తం కట్టెలకు వెళ్ళేది. వాళ్ళు ఏమైందంటే కంప్లీట్గా బంద్ చేశారు. గ్యాస్ సిలిండర్లు వచ్చాక మొత్తం బంద్ చేశారు. దానివల్ల ఏమైందంటే చెట్లు విపరీతంగా పెరిగినాయి, వాటికి ఆవాస యోగ్యాలుగా ఏర్పడ్డాయి. సో పులులు కూడా మొత్తం ఓవరాల్గా ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పింది, ఓవరాల్గా ఉమ్మడి జిల్లా అంటే మన మామనారలో 8 ఉన్నాయంట. 8లో 2 ఇక్కడ ఉన్నాయి. సో అది 2 అనే ఎందుకు చెప్తున్నాను అంటే నిన్న టీడీగూడ ప్రాంతంలో అటు సైడ్ వచ్చిందంట 2 పులులు. ఇందిరమ్మ అనే ఒక అంటే ఏజ్డ్ ఆమె చూసిందంట
చూసి మేము అక్కడ వెళ్ళాము. అక్కడ పోతే వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. సార్ మేము రాత్రి నిద్రపోలేకపోతున్నాము, డోర్లు బంద్ చేసుకొని పడుకుంటున్నాము, బయటికి వెళ్ళాలంటేనే జంకుతున్నాము, బయటికి వెళ్ళలేని పరిస్థితి. దయచేసి మాకు ఏదన్నా మాకు రక్షణ గూడనైనా ఏర్పాటు చేయండి, లేకపోతే అంటే మీరన్నా కొంచెం దాన్ని పట్టుకొని బంధించి సురక్షిత ప్రాంతాలకు తరలించండి అనేది వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది. నిన్న పోలీస్ అధికారులు తర్వాత వాళ్ళు అడిషనల్ డిఎస్పీ గారికి వచ్చారు, రత్నం గారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు అందరితో ఆగకుండా భయాందోళనతో కలెక్టర్ గారికి ఒక వినతి పత్రాన్ని నిన్న సమర్పించడం జరిగింది. ఏమనంటే మేడం ఇట్లా ఉంది, సో మీరు దీనిపైన తక్షణ చర్యలు తీసుకోవాలని. దానికి తోడుగా మేము ఒకటి మేడంకి రిక్వెస్ట్ చేసాము, ఏంటంటే మేడం ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కాకుండా స్థానికంగా ఎవరైతే యువకులు ఉన్నారో అందరూ వాలంటీర్లుగా ఏర్పడి ఇక్కడ నుంచి గుట్ట మొత్తం ఒకసారి జల్లెడబట్టినామంటే ఆ పులిజాడ అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ లేదంటే జనాలు ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అదొకటి రిక్వెస్ట్ చేశాము. చేసిన వెంబడే ఈరోజు కలెక్టర్ గారు మరియు ఎస్పీ మేడం అందరూ ఇక్కడ వచ్చారు, పోలీస్ సిబ్బంది కూడా వచ్చారు. కొంత ప్రాంతం అనేది వాళ్ళు చూడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్న ఏదైతే క్లస్టర్ మిషన్ ఉందో అది ఆఫ్ చేయడం జరిగింది. మేడం రిక్వెస్ట్ చేసాం అది కూడా, ఎందుకంటే ఆ సౌండ్కి ఈడున్న చిరుత బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది అని ఫారెస్ట్ సిబ్బంది మాకు తెలియజేయడం జరిగింది. మేము కూడా మేడంకి రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్గా అది ఆపింది. ఒక 2-3 డేస్ అది ఆఫ్ అయితే అది వెళ్ళే ప్రసక్తి మనకు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ దాన్ని కూడా మనకి సానుకూలంగా చేశారనమాట. ఇది అంటే ఈ గుట్టల్లో, వీరాణపేట గుట్టల్లో మొదటగా చూసిన ఈ బాబు ఉన్నాడు, ఇక్కడ మన దగ్గర ఉన్నాడు, ప్రత్యక్ష సాక్షి. కబ్ దేखे आप वो चिरतपुली? बराबर 15 दिन नीचे देखा। जून 28 को पहले तो अपना मुस्तफ़ा मस्जिद हच्चन पीछे है, हच्चन के पीछे है, वहाँ दरगाह के पास बिल्कुल पहाड़ के करीब में है वो। वहाँ पे भी जाके फ़ोटो निकाले हम लोग। फ़ोटो में सामिस था वो, 7:30 बजे निकाले। फिर क्या हुआ, उधर से सीधा दूसरे दिन 29 को गुड़मगुंड पे, वो रेलगुंड पे, वहाँ पे ऊपर ठहर के था, अपन ऑफिस में बैठ के थे पूरे बच्चे 4-5। वो कौवे जो है पूरे ऊपर आवाज़ कर रहे क्या है कि बोल के देखने गए, तो उठ के जाके कैमरा निकाले हम लोग, क्या है कि बोल के ऊपर देखे तो बैठ के था पहले। उसके बाद ठहर के जब मारते सो कैमरे में शूट हो गया वो जो आवाज़ जो है मैं निकाला हुआ, आवाज़ जो भी है मेरे से हुआ। उधर से फिर अपन तीसरे दिन परसों इधर नीचे क्या बोलते अपना टीटू गुट्टा नीचे आया, वहाँ पे भी सुबह 8 बजे कुछ आया। वहाँ पे भी उधर आए तो फिर अपना पुलिस स्टेशन के पास आया। उधर आती की क्या हुआ बोलते सो पूरे जने हलचल मच गई इधर। तो हमारे वार्ड नंबर शाह फैसल काउंसलर को फ़ोन करा, मैं फ़ोन करा तो जल्द से जल्द फारस वालों को भिजा दिया इधर। भिजाती कि सीधा अपन लोग पूरे मिल के ऊपर गए, जाके रेलगुंड के करीब में जाके पूरा फिर के वहाँ तो कुछ भी निशाना नहीं है। फिर भी अपन लोग क्या करें, फारस वालों को लेके पूरा इधर उधर घूमे, कुछ भी नहीं है। फिर नीचे आए तो दूसरे दिन फिर उधर आया बोल के बोले, फिर आए फारस वाले 7:30 बजे फिर आए, आके देखे करे। पूरे बच्चे पूरे डर रहे हैं यहाँ पे, 9 बजे तक रहने वाले बच्चे पूरे जाने डर रहे, बैठने डर रहे हैं यहाँ पे कुछ भी। అంటే యువకుడు చెప్తున్నది ఏంటంటే, మేము తీసినది ఒక 15 రోజుల క్రితము వీడియో తీసినాము. ఆ వీడియోకి సంబంధించి ఆ విజువల్ కూడా చూసి అందరు ఫారెస్ట్ అధికారులు వచ్చిండ్రు, జిల్లా అధికారులు వచ్చిండ్రు, కలెక్టర్ కూడా స్పందించింది, ఎస్పీ కూడా స్పందించింది. కానీ ఇక్కడ కాలనీవాసుల్లో భయాందోళన ఇంకా నడుస్తున్నాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి కాలనీవాసులు మరో ఇద్దరు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుని ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ పులుల సంచారం వల్ల? మీరు పులులు ఎక్కడైతే ఆవాసం ఉంటుందో అక్కడ వచ్చిండ్రు, మీరు అడవిలోకి మనం వచ్చినాం, ఆ పులి మన దగ్గరికి రాలి, అట్లా ఏమనిపిస్తుంది? లేదు, ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే మేము వాళ్ళతోన పోయిందిలాగా కనిపిస్తుంది. ఇప్పుడు దాకా ఏం వెళ్ళే, మేము చిన్నగా ఉన్నప్పుడు మొత్తం పైకి పోయి కట్టెలు తీసుకొచ్చేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు చూస్తే మాకు కూడా ఇది అవుతుంది, మన కన్న నుంచి చూసినాం మనం, అరే ఇట్లా అయిపోయింది అని. ఇప్పుడు ఏమనిపిస్తుంది పుల్ల సంచారం వల్ల గల్లీలో ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, గేర్లా ఎవరు ఏడు అయితే ఎవరు బయటికి వస్తలేరు, పిల్లలు వస్తలేరు, ఎవరు వస్తలేరు. ఎందుకంటే భయం అయిపోయింది అందరికీ. మొన్న ఈడ దాకా వచ్చిపోయింది కమ్యూనిటీ హాల్, సిరాజ్ కమ్యూనిటీ హాల్ ఉంది, ఆడ దాకా వచ్చిపోయింది. కొద్దిగా మంది మెడికల్కి పోతారు, కొద్దిగా మంది పని చేసి వస్తారు రాత్రి. చాలా భయంలా ఉన్నారు అందరూ. ఏం చేయాలి, ఫారెస్ట్ వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళు వస్తున్నారు పోతున్నారు. అది ఏమవుతుందంటే, ఈ వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కితే ఆడ దిగుతుంది, అది అక్కడి నుంచి ఎక్కితే ఈడ దిగుతుంది. దానికోసం ఈరోజు అంటే ఒకవేళ అధికారులేమో, ఫారెస్ట్ అధికారులేమో 2-3 రోజుల నుంచి ఇక్కడ కనిపిస్తలేదని చెప్తున్నారు, మీరేమో అటు సైడ్ ఇటు సైడ్ కనిపిస్తుందని చెప్తున్నారు. 100% ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా చూసినారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అట్లా చెప్తున్నారు మనకు అర్థమవుతలేదు. వాళ్ళు కూడా చూసినారు, నాతో నా ఫోటోలు కూడా ఉంది, గుర్తు ఉంది. అది ఫోటోలు తీసుకున్నారు, ఫారెస్ట్ వాళ్ళు కూడా తీసుకున్నారు. ఈడ సిరాజ్ కమ్యూనిటీ హాల్ దాకా వచ్చింది, ఆడ దాకా వచ్చి తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మాకైతే ప్రస్తుతం ఇప్పుడు సీఏ గారు, 1 టౌన్ సీఏ గారు చాలా ఇది చేస్తుండు. ఆయన కూడా 2-3 సారి ఎక్కిండు పైన, గురంగుండ్ కాడ పోయిండు, ఆయన కూడా చాలా ఇది చేస్తుండు.
రాత్రి పోలీసు వాళ్ళకు కూడా పెడుతున్నారు ఆయన 1 సీఏ గారు వైఎస్ఆర్. అయితే ముఖ్యంగా ఈ కాలనీవాసులు పోలీసుల అధికారులు కానీ అక్కడ ఫారెస్ట్ అధికారులు చెప్తున్న దానిలో కొద్దిగా వాస్తవం లేదని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడ 2-3 రోజుల నుంచి జాడాలు కనిపిస్తలేవు, అందుకోసమే ఇక్కడ పులులు చిరుతపులు వెళ్ళిపోయినాయని చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి మరొక కాలనీ యువకుడు కూడా ఉన్నాడో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అసలు ఏమనిపిస్తుంది కాలనీలో రాత్రిపూట ఏం జరుగుతుంది, ఎన్ని రోజులుగా భయపడుతున్నారు, బయటికి వస్తున్నారా లేదా? ఇక్కడ కూలీనాలు చేసుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు, బయటి ప్రాంతాలకు ఖచ్చితంగా వెళ్ళవలసి వస్తుంది, రాత్రిపూట ఇంటికి రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇళ్ళకి రావాలంటే ఎలా అనుకుంటున్నారు? పబ్లిక్లో ఏంటంటే ఆ పులి అంటే ఆ పులిని చూడగానే ఎప్పుడు కనివిని ఎరగలేదు కదా, అవి అందుకోసం ఏంటంటే భయం పుట్టింది. పబ్లిక్లో బయటికి రావాలన్నా భయపడుతున్నారు. వీళ్ళు కూలికి పోయి ఏం చేస్తారంటే రాత్రి 7 గంటలకు 8 గంటలకు ఇంటికి వస్తారు, వాళ్ళంతా ఏంటంటే భయపడుతున్నారు. ఇంకా అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. మేడం గారు కూడా ప్రతికూలంగా స్పందించారు. వాళ్ళు దీని మీద తొందరగా చర్యలు తీసుకొని దాని ఏదో ఒకటి తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కాలనీవాసులు అయితే భయాందోళన అయితే ఖచ్చితంగా గురవుతున్నారు. రాత్రిపూట 7 తర్వాత బయటికి వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్నారు. బయటికి కూలీనాలు చేసుకునే వాళ్ళు ఇంట్లోకి ఖచ్చితంగా రావాలి. ఏదైనా అవసరాలు ఉంటే, ఆరోగ్య అవసరాలు ఉంటే కూడా బయటికి వెళ్ళవలసిన పరిస్థితుల్లో ఈ చిరుతల సంచారం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి, భయాందోళన తలెత్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారులు స్పష్టమైన చర్యలు తీసుకోవాలి, రక్షణ ఏర్పాటు చేయాలని అయితే కాలనీవాసులు అయితే కోరుతున్నారు. చూశారుగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని చిరుతల సంచారంపై అధికారులు అప్రమత్తమయ్యారు. అటవీ శాఖతో పాటు జిల్లా యంత్రాంగం పూర్తిగా ఈ రక్షణ చర్యలు తీసుకునే ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే 10 రోజుల పాటు ఇక్కడ చిరుతల సంచారం కాలనీవాసులు గమనించారు. ఆ గమనించిన విజువల్స్ కూడా వారికి అధికారులకు చేరడం, జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు, జిల్లా ఎస్పీ కూడా అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. అటవీ ప్రాంతంలో అధికారులు తీసుకుంటున్న రక్షణ చర్యలపై వాళ్ళు ఆరా తీశారు. దీనికి సంబంధించి ఇప్పటికే అటవీ శాఖ అధికారులు కూడా డ్రోన్లను ఏర్పాటు చేశారు, సీసీ కెమెరాలను, అక్కడ బోన్లను కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన చిరుతల సంచారం ఉంటే ఖచ్చితంగా దాన్ని పట్టుకోవడానికి వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా ఎక్కడ కూడా ఆందోళన చెందవద్దని వాళ్ళు అధికారులు అయితే వాళ్ళకు స్పష్టంగా చెప్తున్నారు. దాంతోపాటు అక్కడ కాలనీ వాసులు కూడా అటవీ ప్రాంతంలో సంచరించవద్దు, పశువుల కాపర్లు కూడా తమ పశువులను తీసుకొని రాకూడదు, చిన్నపిల్లలు ఉంటే కూడా వాళ్ళని అప్రమత్తంగా బయటికి రాకుండా చూడాలని అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చిరుతల సంచారంపై వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్ నగర్.